తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి ఒకవైపున ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీని కలిసినట్టు పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని నేనేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు ప్రచార అంగారాలతో రాయించుకున్నాడు. కానీ 60 సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ₹1 తీసుకొచ్చినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు. తెలంగాణ ప్రజలకు ఆయన ప్రయాణం ఏ మేరకు ఉపయోగపడలేదనేది యావత్ తెలంగాణ ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రంలో రైతాంగం అల్లకల్లోలం అవుతా ఉన్నది. మార్కెట్ యార్డ్లలో కల్లాలలో 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట వాటిని కొనేటోడు లేక రైతులు ఆ మార్కెట్ యార్డ్లో కల్లాలలో ప్రాణాలను వదిలేస్తున్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుక్కుంటామని ప్రకటించారు. 58 లక్షల టన్నులు మాత్రమే కొంటామని కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. మిగతా ధాన్యం ఎట్టుకోవాలి, ఎవరు కొనాలి, నాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని ఒకవైపున నువ్వు, మరోవైపున బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇద్దరు చేతులు ఎత్తిస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట మొత్తం తెలంగాణలో పడిన ధాన్యం వేస్తానన్నావు. ఈ మాట కేంద్రానికి పోయి ప్రధానమంత్రికి చెప్పినవా? లేకపోతే ఆ ధాన్యం ఎప్పుడు కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట పోస్తావో తెలంగాణ సమాజానికి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రధానమంత్రిని పెట్టుకొని బడా భాయ్ నేను చోటా భాయ్ ఈ సన్నిహిత సంబంధాలు నడిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పావు కదా, మరి ఇప్పుడేం చేస్తున్నావు నాయన? ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి మొత్తం పంటను నువ్వు కొంటవో కేంద్రం కొంటదో కొని తీరవలసిందే. ప్రకటించినటువంటి బోనస్ ను కూడా నువ్వు అమలు చేయవలసిందే. అవి చేయకుండా ఢిల్లీలు తిరుగుతూ కాలయాపన చేస్తూ నీ పప్పం కడుకొని నీ ఆది నాయకత్వానికి నువ్వు కప్పం చెల్లించుకుంటా నెలలకు తీసుకుపోయి మూటలు మోస్తూ వాళ్ళకి ఇచ్చుకుంటా నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన నీకు వెంబడిస్తుంది, వెంటాడుతుంది, ప్రజల చేత తగినటువంటి గుణపాఠం చెప్పిస్తుంది. నీ వైఖరిలో మార్పు రావాలి అని మేము హెచ్చరిస్తా ఉన్నాం.